రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం 1985 అనే సినిమా కథ లీక్ అయింది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం రంగస్థలం కథ ఏంటనేది తెలిసిపోయింది. టైటిల్ రంగస్థలం అని పెట్టడంతోనే అమాయకుడైన ఒక వ్యక్తి జీవితంలో జరిగే అనేక ఆసక్తికర సంఘటనల నేపథ్యమే ఈ సినిమా అని తెలుస్తుంది. జీవితమే ఒక నాటక రణరంగం అని ఒక కవి అన్న పదాలు ఈ రంగస్థలం టైటిల్ ద్వారా అర్థమవుతోంది. హీరో ఒక కుగ్రామానికి చెందిన యువకుడిగా నటించబోతున్నాడు. అదీగాక 1985 సంవత్సరం నాటి పరిస్థితుల నేపథ్యంతో ఈ కథ కొనసాగనుంది. అందుకే 1985 నాటి పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనబడేందుకు తగినట్లుగా రామ్ చరణ్ గెటప్పులు మార్చేశారు. అమాయకుడైన పల్లెటూరు యువకుడు ఒక బలమైన కారణం చేత సిటీకి రావాల్సి వస్తుంది. ఈ యువకుడికి చెవుడు ఉండడంతో సిటీలో అనేక మంది సహకారం కోసం అరులు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక మాఫియా గ్యాంగ్ తారసపడుతుంది ఈ చెవిటివాడైన మన రామ్ చరణ్కు. ఓ డ్రగ్ కంపెనీ యాజమాన్యం తాను చేయాల్సిన ప్రయోగం కోసం ఒక యువకుడి కోసం వెతుకుతుంటుంది. ఈ డ్రగ్ కంపెనీకి చెందిన మాఫియా గ్యాంగే ఈ యువకుడికి తారసపడుతుంది. చెవిటివాడు కావడంతో ఆ యువకుడిని చాలా సులువుగా నమ్మించి సదరు డ్రగ్ కంపెనీ చేపట్టిన ప్రయోగాలకు తీసుకెళ్తారు. అక్కడ రామ్ చరణ్పై సదరు కంపెనీ తయారు చేసిన కెమికల్స్ని ప్రయోగిస్తారు. అయితే ఇదంతా చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది. అమాయకుడైన ఆ యువకుడిపై జరిపిన ప్రయోగం ద్వారా సదరు యువకుడికి చెవిటితనం పోయి ఆరోగ్యవంతుడవుతాడు. అయితే సదరు మాఫియా అక్రమ వ్యవహారాలు గమనించిన యువకుడు మన రామ్ చరణ్ చెవిటివాడుగానే నటిస్తూ వారి ఆట కట్టించడం ఈ సినిమా కథ. ఇదే క్రమంలో మూగ అయిన కథానాయిక కూడా ఈ మాఫియా వలయంలో చిక్కుకుంటుంది. కథానాయకును ఈ మాఫియా నుంచి తప్పించడంతో పాటు మాఫియా గ్యాంగ్ను అంతం చేయడంతో కథ ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.